బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ వివాదంలో కీలక మలుపు కనిపిస్తోంది. షణ్ముఖ్ గంజాయి సేకరించినట్టు వైద్య పరీక్షల్లో పోలీసులు తేల్చారు. షణ్ముఖ్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఇప్పటికే చీటింగ్, రేప్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. షణ్ముఖ్ నివాసంలో 16 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, షణ్ముఖ్ గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. మరి అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? అలాగే అతనికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారా? ఖచ్చితంగా ఈ రోజు ఉదయం నుంచి జరిగిన వివాదం అయితే ఉందో ఆ వివాదంలో ఎటకేలకు షణ్ముఖ్ గంజాయి సేవించినట్టుగానే పోలీసులు తేల్చారు. ఆయన్ని ఉదయం పూట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఆయనకి యూరిన్ టెస్ట్ నిర్వహించారు. దాంట్లో గాంజా పాజిటివ్ గా ఆయన సోదరుడి పైన కేసు నమోదయ్యి ఆయన సోదరుడు ఆ వ్యవహారానికి సంబంధించి ఆ రూమ్ లో ఎక్కడైతే గాంజా దొరికిందో ఆ గాంజా నాకు సంబంధం లేదని చెప్పి ఉదయం పోలీసులకు చెప్పి తప్పించుకున్నాడు. కానీ సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ద్వారా మాత్రం గంజాయి సేవించినట్టుగా షణ్ముఖ్ వ్యవహారంలో తెలిసింది. కాబట్టి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేయన్నారు. ఇద్దరి పైన ఆయన సోదరుడి పైన కూడా ఇప్పటికే కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు షణ్ముఖ్ పైన ఈ గాంజాకి సంబంధించి ఆయన ఇంట్లో దొరికినటువంటి గంజాయి కూడా అది షణ్ముఖ్ గానే పోలీసులు ధృవీకరించారు. కాబట్టి ఇప్పుడు షణ్ముఖ్ పైన కొత్తగా కేసు నమోదు చేసే యోచనలో నార్సింగ్ పోలీసులు ఉన్నారు. రైట్ విజయ్.